సిస్టర్ వచ్చేసి పాపను లోపలికి తీసుకెళ్తాం మేడం, మీరు ఇక్కడే ఆగిపోవాలి అన్నది. అదేంటి డాక్టర్ చెప్పారు కదా ఇట్లా ఒకరిని అలౌ చేస్తాము అంటే, ఆపరేషను ఇప్పుడే కాదు మేడం, ఇంకా ఆపరేషన్కి డాక్టర్ రెడీ చేసుకుంటున్నారు కాబట్టి ఇంకొక 20 minutes అలా పడుతుంది. ఆపరేషన్ స్టార్ట్ అయినప్పుడు మిమ్మల్ని ఒకరిని పిలుస్తారేమో మరి నాకు తెలీదు, బట్ కానీ ఆపరేషన్ స్టార్ట్ అయ్యేదాకైతే ఎవరిని అలౌ చేయరు అని చెప్పేసి అని. ఆ పాపకు అర్థమైపోతుంది కదా, ఇంక గట్టిగా పట్టుకొని వదలట్లేదు, అసలు ఏడుస్తుంది. అసలు మీరు ఊహించుకోండి నా సిచ్యువేషన్ ఏంటి ఆ టైంలో అని చెప్పేసి. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను నేను అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాను. అసలు నేను స్ట్రాంగ్గా లేకపోతే ఆ బాబా భయపడిపోతుంది కదా, సో అంత స్ట్రాంగ్గా ఉన్నాను నేను. సో సరే, నేను మా బాబాకు చెప్పింది ఏంటంటే, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే వేసుకొని కూర్చుంటాను. సో ఇమ్మీడియట్గా నీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే సిస్టర్ నన్ను పిలుస్తుంది, నేను వచ్చేస్తాను అని చెప్పా. అంతే కదా సిస్టర్ అనేసి సిస్టర్తో మాట్లాడిచ్చా. నేను పిలుచుకొస్తాను మీ మమ్మీని, జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళీ నేను మీ మమ్మీని తీసుకొస్తాను, మీ మమ్మీ దగ్గరే వదిలిపెడతా కావాలంటే నీకు అని చెప్పింది. కానీ ఆల్రెడీ ఆ పాపకి ఆపరేషన్ చేయబోతున్నారు అని తెలుసు. చిన్న పాప కాదు కదా, ఆల్రెడీ 9 years అంటే ఒక రకమైన మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోగలుగుతుంది కాబట్టి అది ఆల్రెడీ భయపడిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంకా చాలాసేపు వదిలిపెట్టలేదు, కరెక్ట్గా హగ్ చేసేసుకుంది, వదిలట్లేదు. సరే ఇంకా నేను నచ్చజెప్పాను, ఏం కాదు నాన్న నేనే లోపలికి వచ్చేస్తాను, ఒక 5 minutes నిన్ను ముందు తీసుకెళ్తారు, నేను వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత నేను వచ్చేస్తాను, డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు ఎవరిని అలో చెయ్యరు అని చెప్పేసి నచ్చజెప్పేసి పంపించేశాను. పంపించిన తర్వాత ఇంకా ఒక వాచ్మెన్ వచ్చేసి, మేడం మీరు ఇక్కడ ఉండకూడదు, పాప వెళ్ళిపోయింది కదా అని చెప్పారు. అంటే డాక్టర్ చెప్పారు కదా పిలుస్తామన్నారు అంటే, వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తారు మేడం, మేము మీకు చెప్తాము అని చెప్పేసి చెప్పాడు. ఇంకా అంటే ఆల్మోస్ట్ ఇంకా మొత్తం ఆ రూమ్ అప్పుడు మేము పాపను పంపించేసరికి కరెక్ట్గా 11:05 అలా అయింది, 11 అయింది అనుకోండి, 11 or 11:05 అయింది. పాపను నర్సుకి అప్పచెప్పింది. ఇంకా అదే మేము పాపని ఇచ్చేసింది లాస్ట్. ఇంకా మేడం బయటికి వెళ్ళిపోండి అని ఆయన సెక్యూరిటీ గార్డ్ చెప్తే సరే అని చెప్పేసి బయటకు వచ్చేసాను. ఇంకా పాపను లోపలికి పంపించేసాను. కానీ నేనైతే నాకు బ్రష్ అయితే వేసుకున్నాను, కానీ తినాలి ఇది రావట్లేదు. ఇంకా అప్పటికే 11 అయిపోయింది, అయినా ఇది రావట్లేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఒక 4-5 doors బ్యాక్కి వచ్చేసి బయట వెయిట్ చేయాలి. అంటే లిఫ్ట్ ఉన్న ఏరియాలో వెయిట్ చేస్తాను కూర్చొని. సో నేను బయటకు వచ్చేసరికి మా హస్బెండ్ లేరు, నా దగ్గర ఫోన్ లేదు, రూమ్లో ఉండేసిందా, మా హస్బెండ్కి ఇచ్చేసాను. వాళ్ళు నన్ను ఉండమన్నారు కదా మదర్ని, అందుకని నేను మా హస్బెండ్కి ఇచ్చేసాను. 2 phones మా హస్బెండ్ దగ్గరే ఉండిపోయి. సో సరే బయటకు వచ్చేసి ఎంతసేపు పడుతుందో తెలియదు వీళ్ళు పిలవడానికి అని చెప్పేసి వేరే వాళ్ళని ఫోన్ అడిగిపించుకొని మా హస్బెండ్కి ఫోన్ చేశాను. సో తను వచ్చాడు. సో ఇంకా వెయిట్ చేస్తున్నాం 11 నుంచి 12 అయ్యింది. 1 hour అయినా ఒక్కరు కూడా కాల్ చేయట్లేదు, అస్సలు కాలే చేయట్లేదు అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ని అడిగాము. ఆపరేషన్ థియేటర్ నుంచి ఏమన్నా డాక్టర్ పిలవమని చెప్పారా? లేదు సార్, వస్తే చెప్తారు, మాకు ఇక్కడ నోట్ ఉంటుంది, నోట్స్లో డీటెయిల్స్లో ఉంటుంది, వాళ్ళు చెప్తారు, అండ్ మీ ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాం కాబట్టి మా ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు ఆల్రెడీ సెక్యూరిటీ గార్డ్. అండ్ పేషెంట్ నేమ్తోనే పిలుస్తాము, వాళ్ళు పేషెంట్ నేమ్ చెప్తారు, మాకు వీళ్ళ పేరెంట్స్ని పిలవండి అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఇంకా అప్పుడు 12, 1 అయింది, 2 అయింది. అసలు ఎన్ని అవర్స్ అసలు టైమే గడవట్లేదు. ఎంత టైం అయిపోతున్నా కూడా బయటికి రావట్లేదు, ఎవరు పిలవట్లేదు, అసలు భయం వేస్తుంది. ఇంకా 3:15 ఆ టైంలో అనుకుంటాను, 3:15 అవుతాను, 3 అయ్యింది అనుకుంటాను. అప్పుడు డాక్టర్ బయటకు వచ్చాడు. అసలు అప్పటిదాకా 11 నుంచి 3 దాకా అసలు మా సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా అట్లానే కూర్చున్నాము, లేవలేము, కదలలేము, ఎప్పుడు పిలిస్తే మిస్ అవుతామో అని చెప్పేసి ఇద్దరం అలానే కూర్చున్నాము, ఎక్కడికి వెళ్ళలేదు. ప్రతిసారి వెళ్ళడము, సెక్యూరిటీ గార్డ్ని అడగడము, చేయడము, ఇదే చేసాము. సో ఇదే చేసేసి ఇంకా ఆఖరికి ఇంకా 3 ఆల్మోస్ట్ ఆ టైం అయి ఉంటుంది, 3 క్రాస్ అయిపోయింది మధ్యాహ్నము. 3 అయిన తర్వాత డాక్టరే బయటకు వచ్చాడు. సో డాక్టరే బయటకు వచ్చేసి ఆయన చెప్పింది ఏంటి అంటే, సర్జరీ సక్సెస్ అయ్యింది, సైనస్ ఏం లేదు, సైనస్కి ఏం సర్జరీ చేయలేదు, సో పాప చాలా హెల్దీగానే ఉంది, ఓన్లీ అడినాయిడ్ రిమూవ్ చేసాము, టాంజిల్స్ తీసేసాము, అండ్ అడినాయిడ్ ఏంటి అంటే మేము లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కరిగించేసాము కాబట్టి చాలా పెద్దగా ఉండినది అడినాయిడ్, కరిగించడానికి చాలా టైం పట్టింది. సో అడినాయిడ్ని మేము మీకు చూపించలేము, కానీ టాంజిల్స్ రిమూవ్ చేసినవి మీకు చూపిస్తాము, అవి ఎంత పెద్ద గ్రో అయ్యాయి, ఎలా ఉన్నాయి అనేవి రిమూవ్ చేసినవి ఒక డబ్బాలో పెట్టుంటాం, మీకు చూపిస్తాము అని చెప్పాడు. ఓకే అని చెప్పాం. సో నెక్స్ట్ సర్జరీ రూమ్ నుంచి, ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పాపకి మనం ఏం చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి
అసలు నాకు అనిపించింది ఒక ఆపరేషన్ థియేటర్లో డాక్టరు అంతసేపు అన్ని అవర్స్ ఆపరేషన్ చేసిన తర్వాత బయటికి వచ్చి పేరెంట్స్కి అంత క్లియర్గా మళ్ళీ ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాడంటే నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఎంత ఓపిక్గా అప్పుడు కూడా ఆయన ప్రతి పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఇది వస్తుంది, భయపడకండి, టెన్షన్ పడకండి, ఇది ఇలా క్యూర్ చేసుకోవాలి. సో ఆయన సర్జరీ చేశాం కదా, అడినాయిడ్ అంతా రిమూవ్ చేశాం కదా, ఇప్పుడు అంటే సర్జరీ అంటే దాని అర్థం ఏంటి, అది కరిగేయడం అంటే కోయడం. స్కిన్కి వస్తే మనకు బ్లడ్ వస్తుంది, అలా ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. ప్రెస్ చేయొద్దు, గట్టిగా నొక్కొద్దు, బ్లడ్ వస్తే వచ్చింది, తుడవద్దు అని చెప్పాడు ఆయన. కొంచెం వస్తుంది అని చెప్పాడు. అసలు అంటే మేబీ పేషెంట్ని బట్టి ఉంటుందేమో. సో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం ప్రాబ్లం లేదు, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాదు, ఇంకొక సర్జరీ పడాల్సిన అవసరము కూడా ఉండదు. సో ఇప్పుడు మీ పాప ఫైన్ అని చెప్పాడు. అప్పటికి కానీ మాకు రిలీఫ్ అనిపించలా అన్ని అవర్స్ తర్వాత.